రైల్వే కోడూరు నియోజకవర్గం అడవి జంతువుల వలన నష్టపోయిన రైతులు బొప్పాయి తోటలను స్వయంగా వెళ్లి పరిశీలించిన ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని రైతులందరికీ అండగా ఉంటామని యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి తెలిపారు. ఇది రైతుల ప్రభుత్వం, రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ తెలిపారు. ఈ రోజు చిట్వేల్ మండలం మైపల్లిపల్లి పంచాయతీ ఎం రాచపల్లి గ్రామంలోని వెలిగెల్ల ఈశ్వర్రాజు పొలంలోని 5800 బొప్పాయి పిల్ల మొక్కలను, అలానే సుక్కరాజు, పెంచల్ రాజు, ఉమ్మలరాజు, చాముండేశ్వరి మరియు పక్కన పొలాల్లో 15,000 బొప్పాయి చెట్లు, పిల్ల మొక్కలను అడవి జంతువులు తినడం వలన రైతులు చాలా వరకు నష్టపోవడం జరిగింది. అనంతరం రైతుల పంట పొలాల దగ్గరకు వెళ్లి మొక్కలను పరిశీలించి రైతులను పరామర్శించి సంబంధిత అధికారులతో మాట్లాడి పంట నష్టపరిహారం కోసం కృషి చేసి వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించిన ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మరియు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ముక్కా రూపానందరెడ్డి తనయుడు యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.